మ్యాంగో సాగో డెజర్ట్ మ్యాంగో సీజన్ అయ్యేలోపు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనకి ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా చుట్టాలు ఎవరైనా వస్తున్నప్పుడు చాలా త్వరగా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ముందుగా అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ టేస్ట్ షో కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ రెసిపీ కోసం ముందుగానే సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నానండి. చూసారు కదా, మంచిగా నానిపోయాయి. వీటిని శుభ్రంగా అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సగ్గు బియ్యంలో చిన్నవి కూడా ఉంటాయి, అవి తీసుకున్నా కానీ పర్వాలేదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి పాలను అయితే వేసుకుంటున్నాను. ఇవి 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. వీటిని రోలింగ్ బాయిల్ అయితే అవ్వనివ్వాలి. చూసారు కదా, మంచిగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను. వీటితో పాటుగా దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేస్తున్నానండి, అదే సేమియాలు. వీటిని ఒక 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను. సో ఇవన్నీ మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపుగా మ్యాంగోని అయితే కట్ చేసుకుందాము. ఇంకొకటండి, నన్ను సపోర్ట్ చేస్తున్న వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నేను వీడియోస్ సరిగా చేయట్లేదని చాలా మంది అయితే అడుగుతున్నారు. అవునండి, నేను పనుండి ఊర్లో ఉన్నాను. సో నేను ఊరు వచ్చే ముందు 1 మంత్కి తగ్గట్టుగా వీడియోస్ మాత్రమే చేసుకున్నాను. కానీ ఇక్కడ 2 మంత్స్ ఉండాల్సి వచ్చింది. సో అందుకని నాకు వీడియోస్ సరిపోక నేను వీడియోస్ అయితే సరిగా అప్లోడ్ చేయట్లేదు. అలానే బిజీగా ఉండడం వల్ల ఎవరి వీడియోస్ సరిగా చూడట్లేదు, ఏమనుకోకండి. కొంచెం బిజీ తగ్గిన తర్వాత అందరివి తప్పకుండా చూస్తాను. ఓకే అండి, మ్యాంగో పీసెస్ని కట్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపుగా మన సగ్గు బియ్యం అలానే సేమియా కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల మన డెజర్ట్ కి మంచి థిక్నెస్ అలానే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్వీట్ అనేది సరిపోకపోతే షుగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ ని కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇంకొకటండి, సగ్గుబియ్యం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సేమియాతో అయినా ట్రై చేయొచ్చు. నాకైతే సగ్గుబియ్యం ఇష్టం ఉండదండి, పిల్లల కోసం చేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను, సరిపోదు అనిపించి. సో ఇప్పుడు విస్కర్తో అయితే మంచిగా బీట్ చేసుకుంటున్నాను. అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుని ఫైనల్గా ముందుగానే మ్యాంగో నుంచి కొన్ని పీసెస్ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది కొంచెం తిక్కగా అవుతుంది. సో నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. దీనిని 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి, లేదంటే పైన మీగడ పట్టేస్తుంది. సో అలా అంటే బాగోదు కదా, అందుకే చల్లారేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు దీనిని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. సో మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 గంట తర్వాత అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, చల్లారిన తర్వాత తిక్కుగా అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఫైనల్గా దీని మీద కొన్ని మ్యాంగో పీసెస్ అలానే కొద్దిగా కాజు వేసుకుని కూల్గా తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ మ్యాంగో డెజర్ట్ రెసిపీ మీకు కూడా నచ్చిందా? అలా అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోకి అయితే లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.